హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఈశ్వరి వంటిల్లు వెజిటేరియన్ రెసిపీస్. ఈరోజు మన వీడియోలో ఆంధ్ర స్టైల్ పప్పుల పొడి ఆలూ ఫ్రై 15 నిమిషాల్లో చాలా ఈజీగా సూపర్ డూపర్ టేస్టీగా చేసుకోవచ్చండి. ఇది అన్నం చపాతీలోకి చాలా చాలా బాగుంటుంది. మా ఇంట్లో వాళ్ళైతే కప్పుల్లో వేసుకొని తింటారండి, అంత టేస్టీగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. సరే ఎలా చేయాలో చూద్దాం. దానికోసం నేను ఇక్కడ 650 గ్రాములు ఆలుని తీసుకున్నాను. అదే మీరు ఒక మీడియం సైజు 8 ఆలులను తీసుకుంటే సరిపోతుంది. ఇలా పొట్టు తీసి మరీ పెద్దని ముక్కలుగా కాకుండా అలానే చిన్నగా కాకుండా ఇలా మధ్య సైజుగా కట్ చేసి నీళ్ళలో వేసి ఉంచాను. చూడండి, ఇప్పుడు పెన్నం పెట్టుకొని 5 స్పూన్లు నూనె వేసుకోవాలి. నూనె వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో వేడవనివ్వండి నూనెను. చూడండి, నూనె వేసాక వేడైన తర్వాత 2 స్పూన్లు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు వేసుకోవాలి. తర్వాత ఇందులోనే ఒక 20 కరివేపాకులు కూడా వేసుకోవాలి. వేసిన తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలపాలన్నమాట. బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉల్లిపాయలను ఒక 4 నిమిషాలు వేయించండి. చూడండి, ఒక 3-4 నిమిషాలకు మీకు ఇలా ఎర్రగా వేగుతాయి అన్నమాట. చూసారు కదా. ఇప్పుడు ఇందులోనే మనం తరిగి పెట్టుకున్న ఆలు ఉన్నాయి కదా, అవన్నీ నీళ్లు రాకుండా ఉత్త ఆలు మాత్రమే వేసుకోవాలి. నీళ్లు మాత్రం వేయకండి. ఉత్త ఆలులో ఒకటి నీళ్లు రాకుండా వేసుకోవాలి. చూడండి, అన్నీ ఇలా వేసుకోవాలి. తర్వాత ఇందులోనే 1/2 స్పూన్ పసుపు అనేది వేసుకోవాలి. ఆలు త్వరగా వేగడానికి కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. వేసిన తర్వాత అంత బాగా కలపాలన్నమాట, పట్టే విధంగా ఒకసారి బాగా ఇలా చూసారు కదా, ఇలా కలుపుకోవాలి. కలిపిన తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో మధ్యలో కలుపుతూ ఒక 10 నిమిషాలు ఆలు మెత్తబడే వరకు మధ్యలో కలుపుతూ వేయించండి, లేదంటే మాడిపోతాయి అన్నమాట. మీడియంలో పెట్టుకోండి. మంట పెద్దగా పెడితే మాత్రం మాడుతాయి అన్నమాట, అందుకే చెప్తున్నాను. చూడండి, ఇలా కలుపుతూ ఒక 10 నిమిషాలు అయితే ఆలు మెత్తబడే వరకు వేయించాలన్నమాట. చూడండి, కట్ చేసి చూపిస్తాను ఆలు మీకు. చూసారు కదా, ఆలు బాగా మెత్తబడిపోయింది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కారం వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ ఉప్పు కూడా వేయాలి. ఉప్పు కారం ఎక్కువ వేయాల్సిన పని లేదండి, మనం మళ్ళీ పప్పుల పొడి వేసుకుంటాం. ఇప్పుడు ఇందులో 4 స్పూన్లు పప్పుల పొడి వేసుకోవాలి. ఈ పప్పుల పొడి ఎలా చేయాలనేది మన ఛానల్లో వీడియో ఉందండి, ఒకసారి చూడండి. నేను లింక్ కూడా ఇస్తాను మీకు, చూడండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట. ఆలుకు పట్టే విధంగా అంతా బాగా కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లో మాత్రమే ఒక 3 నిమిషాలు వేయించాలన్నమాట. లో ఫ్లేమ్లో గుర్తుపెట్టుకోండి, లేదంటే మాడి పొగ్గు అవుతుంది అనమాట. చూసారా, మనకు ఆలూ ఫ్రై తయారైందనమాట. ఒక్కసారి టేస్ట్ చేశారంటే మీరు ఫిదా అవుతారండి, అంత బాగుంటుంది. నేనైతే ఇక్కడ అన్నంతో సర్వ్ చేస్తున్నాను, మీరు చపాతీతో కూడా తినొచ్చు. ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. నచ్చిందండి వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.